హాయ్ హలో నమస్తే. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా బాగా డిస్కషన్ అవుతున్న అంశం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధాన నిందితుడిగా పేర్కొన్నటువంటి రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం, 14 రోజులు రిమాండ్ విధించటం చక్క జరిగిపోయి నిన్న లేటెస్ట్ అప్డేట్స్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తి విశ్లేషణ పార్టీలకు అతీతంగా, అందులో దాగి ఉన్న బయటికి ఇంతవరకు వినిపించని డిస్కస్ చేయని అంశాలను కూడా పూర్తి స్థాయిలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. క్లియర్ లెన్స్ రియల్ సెన్స్ అనే మన ఛానల్ మోటో బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ముందు 2019 ఎలక్షన్కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్ గారు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అని ప్రామిస్ చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ అన్నీ కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలో లేకుండా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ వారే లిక్కర్ షాప్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తారు, మేనేజ్ చేస్తారు. ఒకటి. రెండోది, రేట్లు బాగా పెంచటం వల్ల లిక్కర్కి అలవాటు అయిన వాళ్ళు ఆ కన్జంప్షన్ తగ్గించుకుంటారు. దానివల్ల కొంత బెనిఫిట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇన్కమ్ తగ్గినా కూడా ఆ విధంగా కన్జంప్షన్ తగ్గించడం ఒకటి, ప్రభుత్వం ఆధ్వర్యంలో లిక్కర్ షాప్స్ నడిపించడం అనే ఒక పాలసీ తీసుకొని ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేశారు జగన్ రెడ్డి గారు, మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టి. అయితే ఇక్కడ జరిగిన విషయాలు డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విషయంలో ఎక్కడ స్టోరీ స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో టోటల్గా 3250 లిక్కర్ షాప్స్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్రధానంగా ఇప్పుడంతా చర్చల్లో వార్తల్లో వస్తుంది ఏంటంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, తర్వాత మిథున్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఇందులో పాత్రదారులుగా చెప్పబడుతున్నారో, లేదా గవర్నమెంట్ వాళ్ళు, లేదా పత్రికల్లో వస్తుంది మనకి నెలకే 60 కోట్లు జగన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్ళినాయని, ఈ కుంభకోణం 3200 కోట్లని, మరి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ గారు పార్లమెంట్ సాక్షిగా 4000 కోట్లు విదేశాలకు వెళ్ళినాయని, అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్ల స్కామ్ అని, కొంతమంది పబ్లిక్లో వార్తల్లో 2 లక్షల కోట్ల స్కామ్ అని రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కొంత అధికారికంగా, కొంత ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ బేస్తో రకరకాల వెర్షన్స్ మనకు వినిపిస్తూ ఉన్నాయి. వీటిని అట్లా పెడితే ఈరోజు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని A1గా రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు ప్రస్తావించారు. A2గా ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ MD వాసుదేవరెడ్డి, A3గా సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి, A4గా మిథున్ రెడ్డి, A5గా విజయసాయి రెడ్డి, ఆ తర్వాత A6గా శ్రీధర్ రెడ్డి, A7గా ఇట్లా వరుసగా మొత్తం 29 మంది నిందితుల పేర్లు. 29 మందిలో డిస్టిలరీస్కి సంబంధించిన చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు తీసుకున్నారు. 14 days కసిరెడ్డికి రిమాండ్ రిపోర్ట్ విధించారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3250 షాపులు గవర్నమెంట్ వాళ్ళు మేనేజ్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు పాలసీ రూపకల్పన ఎక్కడ జరిగింది? సాయిరెడ్డి గారి ఇంట్లో జరిగిందని సాయిరెడ్డి గారే చెప్పారు, విజయసాయిరెడ్డి గారు. పాలసీ రూపకల్పన, పాలసీ ఫ్రేమింగ్ జరగాల్సింది సాయిరెడ్డి గారి ఇంట్లోనా? అందులో పాలసీ ఫ్రేమ్ చేయాల్సింది రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి. వీళ్ళు పాలసీ ఫ్రేమ్ చేయటం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాల. రెండో అంశం మనం చూసినట్టయితే, ప్రతి చిన్న విషయానికి 10 రూపాయలకు కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపులో ఓన్లీ క్యాష్. మతలబ్ ఏంటి? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈ షాప్స్ అన్నిట్లో పాలసీ సరే వీళ్ళు ఫ్రేమ్ చేశారు, అది ఎందుకు, అందులో ఏమి మతలబ్ ఉందనేది మీ అందరికీ అర్థమవుతూ ఉంది. ఫ్రేమ్ చేసిన తర్వాత ఒక్కొక్క షాపులో 4 ఎంప్లాయీస్ని పెట్టాలని డెసిషన్ తీసుకున్నారు. 3 స్టాఫ్, ఒక అతను సూపర్వైజర్. స్టాఫ్కి పేమెంట్ పర్ మంత్ 15,000 పర్ హెడ్, సూపర్వైజర్కి 17,000 పర్ మంత్ పర్ హెడ్. ఈ విధంగా చూసినప్పుడు ఈ శాలరీస్ అన్నీ ఇన్ని షాపులకు కలిపి 20 crores పర్ మంత్ అవుతుంది. ఇక్కడ మతలబ్ ఫస్ట్ స్కామ్ ఎక్కడ జరిగిందంటే, 4 ఎంప్లాయీస్ పర్ షాప్ అని ఏదైతే పాలసీ ఫ్రేమ్ చేశారో, అందులో కొన్ని షాపుల్లో 2, కొన్ని షాపుల్లో 3 మాత్రమే పెట్టారు ఫిజికల్గా. కానీ
అటెండెన్స్ పేమెంట్స్ మాత్రం షాపుకి నలుగురు చొప్పున, అంటే 3,250 షాపులు, అంటే 13,000 మంది ఎంప్లాయీస్కి పేమెంట్ వెళ్ళినాయి. ఫిజికల్గా ఎంప్లాయీస్ లేరు, ఒక పాయింట్. రెండో పాయింట్, అందులో 20 కోట్లు పర్ మంత్, అంటే 10 కోట్లే పేమెంట్ జరిగినాయి. మూడో అంశం ఏంటంటే ఈ ఎంప్లాయీస్కి ఇవ్వాలి పిఎఫ్ ఈఎస్ఐ, టువర్డ్స్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ పర్ మంత్ వాళ్ళ శాలరీలో నుంచి కట్ చేశారు 2,000 పర్ మంత్ పర్ హెడ్. అదంతా కూడా పిఎఫ్కి డిపాజిట్ చేయలేదు, ఈఎస్ఐకి డిపాజిట్ చేయలేదు, కాంట్రాక్టర్కి డిపాజిట్ చేయలేదు. సో అది ఒక 2 కోట్లు పర్ మంత్ శాలరీస్ రూపంలో, ఒక 10 నుంచి 12 కోట్లు. ఇవన్నీ ఫస్ట్ స్కామ్. ఈ విషయాలన్నీ నేను చెప్పడానికి బేస్ ఏమంటే, వీళ్ళు ఈ మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ కోసం జియో నంబర్ 151 ద్వారా రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ కండిషన్స్ ఏంటంటే 2.17% కాంట్రాక్టర్కి మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేటట్టు. తర్వాత అనుకోకుండా 2022లో ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే కాంట్రాక్టర్ని వితౌట్ గివింగ్ ప్రయర్ నోటీస్ టెర్మినేట్ చేశారు. టెర్మినేట్ చేసినప్పుడు ఆ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే మ్యాన్ పవర్ కాంట్రాక్టరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ నంబర్ 39555 ఆఫ్ 2022 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆ రిట్ పిటిషన్లో రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు డీటెయిల్డ్గా వాళ్ళకి ఎక్కడ మోసం జరిగిందనే అంశాలని డీటెయిల్డ్గా ఆ రిట్ పిటిషన్లో ప్రస్తావించారు. దాని ద్వారా ఫస్ట్ ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. దీన్ని వెంటనే థర్డ్ ఐ మ్యాన్ పవర్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి మళ్ళీ ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ప్లేస్లో ఇంకో కాంట్రాక్ట్ ఇచ్చారు. అది మిథున్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థ అని కొద్ది వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇవన్నీ ఫస్ట్ మిస్టేక్ అయితే, సెకండ్ మిస్టేక్ ఎక్కడ సెకండ్ స్కామ్ ఎక్కడ జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాప్స్కి లిక్కర్ రావాల్సింది డిస్టిలరీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి షాప్స్కి డెలివరీ అవుతుంది. ఇట్లా రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. ఇక్కడ స్కామ్ ఏం చేశారంటే, ఫస్ట్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషను 78 డిస్టిలరీస్ నుంచి లిక్కర్ పర్చేజ్ చేసి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేది. ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి వచ్చేది. వీళ్ళు చేసిన స్కామ్ ఏంటంటే, ఎగ్జిస్టింగ్ ఉన్న డిస్టిలరీస్ అందరినీ భయపెట్టి, ఎట్లాగైతే కాకినాడ సీపోర్ట్ని బెదిరించి భయపెట్టి రాపించుకున్నారో, ఈ డిస్టిలరీస్ అందరి ఎగ్జిస్టింగ్ వాళ్ళని భయపెట్టి బెదిరించి అక్విజిషన్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రధానంగా 8 డిస్టిలరీస్ అవుట్ ఆఫ్ 78, 8 డిస్టిలరీస్కి మాత్రమే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇచ్చారు. అవేమంటే లీలా డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్, తిలక్ నగర్ డిస్టిలరీస్, సెంటినీ డిస్టిలరీస్, ఎస్ఎస్జే డిస్టిలరీస్. ఈ డిస్టిలరీస్కి మాత్రమే ఎందుకు ఆర్డర్ ఇచ్చారు అని ఒక్కసారి మనం కూపీలాగితే, ఇప్పటివరకు నిన్నటి వరకు ఆదాన్ డిస్టిలరీస్ అనేది సాయిరెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ సొంత అల్లుడిదని వార్తలు బయటకు వచ్చినాయి. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో 2 days బ్యాక్ సాయిరెడ్డి గారు పత్రికాముఖంగా ఏం చెప్పారంటే, ఆదాన్ డిస్టిలరీస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు ఆ పెట్టుకోవడానికి 100 కోట్లు అడిగారు. నేను అరబిందో వాళ్ళ దగ్గర 100 కోట్లు 12% ఇంట్రెస్ట్కి వాళ్ళిద్దరికి ఇప్పించాను అని, ఆదాన్ డిస్టిలరీస్ నాది కాదు, మిథున్ రెడ్డిది ప్లస్ కసిరెడ్డిది అని చెప్పాడు. అంటే సాయిరెడ్డి చెప్పకనే ఏం చెప్పాడంటే, లిక్కర్ స్కామ్ జరిగిందని ఫస్ట్ ఆయన చెప్పాడు. అంటే జరిగిందని చెప్పైనా కసిరెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పాడు. రెండోది, ఆదాన్ డిస్టిలరీకి నేను అరబిందో వాళ్ళ చేత 100 కోట్లు ఇప్పించానంటే, ఆదాన్ డిస్టిలరీస్ కసిరెడ్డి మిథున్ రెడ్డి మేనేజ్ చేశాడని చెప్పారు. సరే, దాంతో పాటుగా డీకాట్ డిస్టిలరీస్ కూడా ఆయన కసిరెడ్డి మేనేజ్ చేశారు, మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో 3 డిస్టిలరీస్ అని చెప్పారు. ఈ 8 డిస్టిలరీస్ నుంచి ఆర్డర్ ఇచ్చారు. థర్డ్ స్కామ్. ఈ 8 డిస్టిలరీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ డిస్టిలరీస్ ఉంది, అది కన్స్టిట్యూట్ అయింది, అంటే స్థాపించబడింది లిక్కర్ పాలసీ రిలీజ్ చేసిన తర్వాత 1 month తర్వాత. అటువంటి సంస్థకి, అటువంటి డిస్టిలరీస్కి వీళ్ళు ఆర్డర్ ఎట్లా ఇచ్చారు? బేస్ ఏంటి? ఈ డిస్టిలరీస్ ఎవరికి చెందినవి? వాళ్ళకి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు. వేరే డిస్టిలరీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర వీళ్ళు మెటీరియల్ తీసుకొని షాప్స్కి సప్లై చేశారు. అందులో మతలబ్ ఏంటి? కమిషన్ల కోసం. రెండోది, ఈ డిస్టిలరీస్గా చెప్పబడుతున్న ఈ 8 వీళ్ళకి చెందినవి బేవరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండా డైరెక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి షాప్స్కి వెళ్ళినాయి. అంటే సపోజ్ 100 crores 1000 కోట్లు 1,00,000 కోట్లు మాలు డిస్టిలరీస్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడి నుంచి షాప్స్కి వెళ్తే దానికి సంబంధించిన అమౌంట్కి ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే, ఇందులో 60% ఆఫ్ ద మెటీరియల్ డైరెక్ట్గా ఈ 7-8 చెప్పబడుతున్న వీళ్ళ స్థాపించుకున్న డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళినాయి.
బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నామకా వస్తే గవర్నమెంట్ లెక్కల్లో ఉండటం కోసం 40% ఆ రూట్లో వెళ్ళినాయి, 60% డైరెక్ట్గా వెళ్ళినాయి. దీన్ని ప్రభుత్వ భాషలో ఏమంటారంటే NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారు. అంటే డిస్టిలరీస్ నుంచి అనాథరైజ్డ్గా ప్రొడ్యూస్ చేసి గవర్నమెంట్ ట్యాక్స్ ఎగదొబ్బి డైరెక్ట్గా షాప్లో డైరెక్ట్ క్యాష్, ఆ క్యాష్ మళ్ళీ వాపస్ 7 అంచెల వ్యవస్థ సిస్టమ్ ద్వారా ఈ క్యాష్ మండల వైజు క్యాష్ కలెక్షన్, డిస్ట్రిక్ట్ వైజు, నియోజకవర్గం వైజు, ఇట్లా 7 అంచెల వ్యవస్థ ద్వారా ఈ క్యాష్ బ్యాగ్స్ ఎప్పటికప్పుడు తాడేపల్లి ప్యాలెస్ చేరినాయి అని చెప్తా ఉన్నారు. అది పర్ మంత్ 60 కోట్లు అంటున్నారు. ఇప్పటివరకు 3200 కోట్లు అని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అవి కాకుండా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది ఈ అకౌంట్లోకి రాదు. మీరు గమనించాల్సిన అంశం 60% డిస్టిలరీస్ నుంచి షాప్స్కి వెళ్తుంది. అది ఎక్కడ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉండదు. వాళ్ళు అమ్ముతారు, వీళ్ళు పంపిస్తారు, ఆ క్యాష్ వెనక్కి వెళ్తుంది. ఇది ప్యూర్లీ బ్లాక్ మనీగా చెప్పబడుతుంది. అంటే ఇవన్నీ లెక్కలోకి రాని స్కామ్లో ఉన్న మతలబులో ఉన్నటువంటి ఇంకొక స్కామ్ ఇది. అంటే ఇంటలెక్చువల్ క్రిమినల్ ఆర్గనైజ్డ్ స్కామ్ ఇది. సో ఆ విధంగా ఒక స్కామ్ జరిగింది. ఈ అంశాలన్నీ బయటికి వస్తున్న నేపథ్యంలో మొదలుగా ఈ కేసు సెప్టెంబర్ 2024న కేసు బుక్ చేశారు. అండర్ సెక్షన్ 409 అండ్ 120B కింద సెక్షన్స్ కింద కేసు బుక్ చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో చాలా అంశాలు వెలుగులోకి వస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది కాన్స్టిట్యూట్ చేశారు. విజయవాడ ఎస్పీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో 7 మంది బృందంతో సిట్ ఏర్పాటు చేశారు. 5th ఫిబ్రవరి 2025లో సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్కి ఈ లిక్కర్స్ కేసు సిట్ విచారణకి ఏమన్నా లింక్ ఉందా అని ఆశ్చర్యపోయారు సిట్ అధికారులు. ఈ విధంగా దాని సంగతి కూడా ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ అనేది విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర జరిగింది కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి. ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని సిట్ అధికారులు CCTV ఫుటేజ్ ఇవ్వమని అడిగితే ఇవ్వాల. అంటే ఇవి ఆ పాయింట్, ఆ సబ్జెక్టు, ఆ ఇష్యూ విచారణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకరించాల. ఎందుకు? అందులో ఏమి తగలబడి ఏమి తగలబెట్టారనేది తెలియదు. ఈ విధంగా కేసు ముందుకు వెళ్తూ ఉంటే ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి గారు A2గా బయటకు వచ్చి లిక్కర్ స్కాము గురించి ఆయన సంబంధం లేని ప్లేసులు అంటే CID విచారణకి కాకినాడ సీపోర్ట్ విషయంలో పోలీసులు పిలిస్తే అక్కడ విచారణకి వెళ్ళి కాకినాడ సీపోర్ట్లో అసలు చేసిందంతా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. దాంతో యాడ్ చేస్తూ లిక్కర్ స్కాము విషయం ఆయన ప్రస్తావించవలసిన అవసరం లేకపోయినా లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా నెక్స్ట్ మళ్ళీ ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఈయన స్టేట్మెంట్ బేస్ చేసుకొని వీళ్ళు విచారణకి మళ్ళీ సాయిరెడ్డిని పిలిచినప్పుడు కొన్ని విషయాలు అన్నీ చెప్పాను. మరి వీళ్ళు ఇప్పటివరకు సగం బట్టలే ఉప్పదీశారు లిక్కర్ స్కామ్లో, నేను పూర్తి బట్టలు ఉప్పదీయటానికి పోలీసులకి సహకరిస్తాను, లిక్కర్ స్కామ్లో నిజానిజాలు నాకు తెలుసు, బయట పెట్టాల్సిందే అని సాయిరెడ్డి గారు అనటంలో ఏ విధంగా చూడాలి అని అంటే, ఒకటి బిగ్ బాస్ ఎవరు, కిక్ బ్యాక్స్ ఏమన్నా వచ్చినాయా అని అంటే నాకు తెలియదు, మిథున్ రెడ్డిని కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అడగండి అంటాడు. అంటే ఓవరాల్గా విజయసాయిరెడ్డి గారి మాటల్లో వ్యూహం ఎట్లా ఉందంటే కర్త కర్మక్య కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లేదా సెకండ్ మిథున్ రెడ్డి అని చెప్పకనే చెప్తున్నాడు. అంటే ఈ అస్సలు అల్టిమేట్ బెనిఫిషరీ అప్పట్లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ కాదా, ఆయన్ని పక్కకి ఎస్కేప్ చేయడానికి, సేఫ్ గార్డ్ చేయడానికి ఇంకొక వ్యక్తిని బలి చేస్తున్నారా అని మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి తెలిసినన్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, కిక్ బ్యాక్స్, స్కామ్స్ ఆయనకు అన్నీ పూర్తిగా తెలుసు. కాబట్టి ఆయన ఇప్పుడు బయటికి వచ్చి ఏ కేసులో కూడా జగన్ రెడ్డి గారి పాత్ర ఉందా అని అడిగితే తెలియదని తప్పిస్తూ ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరిని ముద్దాయిగా చేస్తున్నారు. ఈ కాకినాడ సీపోర్ట్ విషయంలో వైవి సుబ్బారెడ్డి కొడుకు అన్నాడు, ఈ లిక్కర్ స్కామ్లో ఫలానా అని చెప్తున్నాడు. ఈయన చెప్తున్న మాటలు మనం విశ్లేషణ చేసుకుంటే జగన్ రెడ్డి గారికి సంబంధం లేదని ఈయన చెప్పకనే, అంటే ఇండైరెక్ట్గా ఒక వ్యక్తిని అతని చుట్టూ తిప్పుతున్నాడు. ఏదేమైనప్పటికీ లిక్కర్ స్కాము 20,000 కోట్ల 2 లక్షల కోట్ల అనేది ఒకటి. రెండో అంశం, ఈ
బ్లాక్ మనీ ఏదైతే క్యాష్ రూపంలో తాడేపల్లి ప్యాలెస్ వచ్చిందో ఆ అమౌంట్ అంతా పెద్ద మొత్తంలో విదేశాలకి తరలిల్లిందని చెప్తున్నారు. దాని మీద మళ్ళీ ఈడీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈడీ మళ్ళీ ఎంటర్ అయితే ఇంకా మిగతా విషయాలు బయటకు వస్తాయి. రెండో అంశం, ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అనే విషయాన్ని కూడా మనం పరిశీలించినట్టయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా, అంటే అది ఎవరి ప్రమేయం ఉంది, జగన్ రెడ్డి గారి ప్రమేయం ఉందా, ఇంకొకరి ప్రమేయం ఉందా, మనకి ఇంకా తెలియవలసి ఉంది. ఆయన ద్వారా స్పై అనే ఒక సినిమాలో పెట్టుబడి పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు, చాలా బిజినెస్లో కమర్షియల్ కాంప్లెక్సెస్లో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు. మరి వీటన్నిటిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఉన్నాడా, ఇంకా ఎవరన్నా భాగస్వాములు ఉన్నారా అనేది తెలియవలసి ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుక ఇంకా నోరు విప్పితే కొన్ని పేర్లు ఈరోజు రిమాండ్ రిపోర్ట్లోకి వెలుగులోకి వచ్చినాయి. జగన్ రెడ్డి గారి ఓఎస్డీలో కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయనకి డైరెక్ట్గా ఈ అమౌంట్ తీసుకెళ్ళి అందజేయటం జరిగింది అన్నారు. మరి అదే జగన్ రెడ్డి గారి సీఎం ఆఫీసులో బాలాజీ అని ఒక పేరు చెప్తా ఉన్నారు. కొన్ని పేర్లు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా వెలుగులోకి వచ్చినాయి. ఇంకా పూర్తి స్థాయిలో కనుక విచారణ జరిగినట్టయితే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన 3,200 కోట్లు కాదు కదా, 2 లక్షల కోట్లు, 1,00,000 కోట్ల దాకా ఈ పూర్తి వ్యవహారం ఉంది. కొంత అమౌంట్ దీని ద్వారా పద్మావతి జ్యువెలరీస్ అనే ఒక జ్యువెలరీస్ ద్వారా గోల్డ్ భారీ ఎత్తున కొన్నారు అని తెలిసింది. అప్పుడు కొన్న గోల్డ్ రేటుకి ఇప్పుడు డబల్ అయింది. గోల్డ్ ఆకాశానికి వెళ్ళింది రేటు. అంటే ఈ స్కామ్లో మళ్ళీ వాల్యూ డబుల్ అయిపోయింది, వాళ్ళు సంపాదించిన సొమ్ము. ఇది కూడా ఒక యాంగిల్. ఏదేమైనా వాళ్ళు ఎక్కడ పెట్టారు, దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పూర్తి స్థాయిలో విచారణ చేయవలసిన అవసరం ఉంది. మిథున్ రెడ్డి గారిని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయవలసిన అవసరం ఉంది. వీటన్నిటికీ మించి విజయసాయి రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఈ లిక్కర్ స్కామ్లో సగం బట్టలే ఒప్పదీశారు, మిగతా బట్టలు నేను ఒప్పదీస్తానని చెప్తున్న దానికి, దానివల్ల కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయసాయి రెడ్డిని బట్టే బాస్ అనటం, మరి విజయసాయి రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇది తెలివిగల క్రిమినల్ అనటం, ఈ అంశాలన్నింటినీ పరిశీలించినప్పుడు సిట్ అధికారులు ఈ విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇప్పటివరకు మనకి వార్తల్లోకి వచ్చిన ప్రధానమైన వ్యక్తుల పేర్లు, వీళ్ళని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల, తదుపరి ఆలస్యం కాకుండా వేగవంతం చేయటం వల్ల అసలు అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు. ఇంకొక విషయం ఏంటంటే లిక్కర్ పాలసీలో అప్పటి లిక్కర్ మంత్రికి సంబంధం లేదా, లిక్కర్ పాలసీలో అప్పటి చీఫ్ మినిస్టర్ గారికి సంబంధం లేదా, క్యాబినెట్ అప్రూవల్కి సంబంధం లేదా, ఇవన్నీ అంశాలను కూడా సంబంధిత మంత్రి లేదా సంబంధిత అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారిని కూడా విచారించవలసిన అవసరం ఉంది. అప్పుడే పూర్తి స్థాయిలో నిజాలు బయటకు వస్తాయి. కేవలం ఇటువంటి చిన్న వ్యక్తులు లేదా సెకండ్ లెవెల్ పీపుల్ని మాత్రమే విచారణ కాకుండా అసలు సూత్రధారి అప్పటి మంత్రిత్వం, అప్పటి ముఖ్యమంత్రిని కూడా విచారణకి చేసినట్టయితే ఇంకా అనేకమైన సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటివరకు ఉన్న టోటల్ వ్యవహారం చూసినట్టయితే ఇది ఒక భారతదేశ చరిత్రలోనే భారీ స్కామ్. ఇందులో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ అనేది నీటి బొట్టు లాంటిది. అటువంటి స్కామ్కే ఢిల్లీ ప్రభుత్వం కూలిపోయింది. అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళారు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కవిత ఎమ్మెల్సీ జైలుకి వెళ్ళారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆ మరకతోటి ఎలక్షన్లో ఓడిపోయింది. ఇంత పరిణామాలు జరిగిన ఒక చిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ బాగా పెద్దదిగా చెప్పబడుతూ ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎన్నో అంశాలను బయటికి తీసుకొచ్చి సంబంధిత వ్యక్తుల్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవాలని చెప్పి మనం ఆశిద్దాం. అలా జరుగుతుందని చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.